అందరికీ నమస్కారం. భారతదేశంలో వివిధ రాష్ట్రాలు అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాయని ఆర్బీఐ వెల్లడించింది. దేశంలోని ప్రతి రాష్ట్రం కూడా అప్పులు తేవడంలో ముందంజలో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూసుకున్న గడిచిన 5 సంవత్సరాల్లో 74% అప్పుల మీదే ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నారు దాని యొక్క అధికార పార్టీ నాయకులు. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ అప్పు లేని రాష్ట్రం ఏముంది, అప్పు లేని దేశం ఏముంది, అమెరికాకు కూడా బోళం తప్పు ఉంది, అలాగే మనం అభివృద్ధి చెందాలంటే అప్పు తేవాల్సిందేను, ఇవాళ ఉన్న అప్పు రేపటి రోజు నాటికి అది చిన్న అయిపోతుంది, మన వాల్యూస్ పెరిగిపోతాయి అని వ్యాఖ్యానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలోచిస్తే రాష్ట్రాల అప్పులు ఊబిలో ఉన్నాయనేది యథార్థం. ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. ఇప్పుడు గత 2-3 రోజుల క్రితం గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాలు మొత్తం కూడా అప్పుల మీద ఆధారపడి ప్రభుత్వాలు నడుపుతూ ఉన్నాయని కూడా ఆ సందర్భంగా మాట్లాడింది. 74% వరకు అప్పులతోనే రాష్ట్రాలు నడుపుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా కేంద్రపాలిత ప్రాంతాలు 2019 నాటికి 47.9 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అది 25 వచ్చేటప్పటికి 83 లక్షల కోట్లు అప్పు చేరింది. ఇది కేంద్రపాలిత ప్రాంతాల్లోనే. ఇక రాష్ట్రాల వంతుగా ఒక 8 రాష్ట్రాల గురించి విశ్లేషణ చేసుకుందాం. ఫస్ట్ తమిళనాడు రాష్ట్రం అప్పుల ఊబిలో ఇరుక్కుపోయింది. తమిళనాడు రాష్ట్రం 8.3 లక్షల కోట్ల అప్పులతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని చెప్పవచ్చు. అది మేము చెప్పే మాట కాదు, ఇది ఆర్బీఐ చెప్పిన మాట. అంటే ఆర్బీఐ తాలూకా తీసుకున్న అప్పులు ఇవన్నీ కూడా మళ్ళీ వివిధ కార్పొరేషన్ల ద్వారా ఇవత్ ప్రైవేటు బ్యాంకుల దగ్గర ఇతర చేసిన అప్పులు అవి వేరే ఉన్నాయి. ఇది ఓన్లీ ఆర్బీఐ చేసిన అప్పులే ఆర్బీఐ తెలియపరిచింది. ఇకపోతే భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి 7.7 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇది 2వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 7.2 లక్షల కోట్ల అప్పులతో 3వ స్థానంలో నిలిచింది. 4 పశ్చిమ బెంగాల్ 6.6 లక్షల కోట్లతో 4వ స్థానంలో నిలిచింది. 5 కర్ణాటక, ఈ కర్ణాటక రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పులతో 5వ స్థానంలో ఉంది. 6 రాజస్థాన్ 5.6 లక్షల కోట్ల అప్పుతో 6వ స్థానంలో ఉంది. 7 తెలంగాణ 5.04 లక్షల కోట్ల అప్పుతో 7వ స్థానంలో ఉంది. ఈ 5.04 లక్షల కోట్లు అనేది ఆర్బీఐ ద్వారా తీసుకున్న అప్పులే. ప్రైవేట్ అప్పులు ఉన్నాయి, కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు ఉన్నాయి, అవన్నీ సపరేట్. మళ్ళా ఇకపోతే 8 ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల కోట్ల అప్పు ఉంది, 9 లక్షల కోట్ల అప్పులు ఉంది అనేది ప్రజలను ఏ నోటు చూసినా చలామణి అవుతుంది. అయితే ఆర్బీఐ ద్వారా గడిచిన 5 సంవత్సరాలు తీసుకున్న అప్పు ఎంత అంటే 4.90 లక్షల కోట్లు. ఇది 8వ స్థానంలో ఉంది. ఇక కార్పొరేషన్లో లిక్కర్ కార్పొరేషన్ కానీ లేదా ఇతర మైనింగ్ కార్పొరేషన్ కానీ ఇతర కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు అవి చాలా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే భారతదేశంలో ప్రతి రాష్ట్రం 74% అప్పుల మీద ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నాయి అనేది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.